అయితే అసలు బేసిక్గా ఒక డౌట్ సార్, తెలుగు సినిమా వాళ్ళకు ఏపీలో ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్? డిమాండ్లు అంటే ఏం లేదమ్మా, అక్కడ సినిమా ఎంకరేజ్ అవ్వాలి, సినిమా ఫీల్డ్ ఎంకరేజ్ అవ్వాలి, వర్కర్స్ రావాలి. ఇక్కడ నుంచి వర్కర్స్ మెడ్రాస్ నుంచి కూడా లేట్ అయింది. ఎందుకు అయింది వర్కర్స్? మేము ఎందుకు ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఒక 10 ఏళ్ల పాటు ప్రధానికి మెడ్రాస్కే పరిగెత్తేవాళ్ళం. ఎందుకు? టెక్నీషియన్స్, వర్కర్స్, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వర్కర్స్ ఎందుకంటే ఇక్కడ లోకల్గా తయారయ్యేదాకా ఇప్పుడు అవసరంలా. ఇప్పుడు లోకల్గానే తయారైపోయారు. అప్పుడు డాన్స్ అయినా అక్కడికి వెళ్ళాలి, డాన్స్ మాస్టర్ అయినా అక్కడ నుంచి రావాలి, ఫైట్ మాస్టర్ అయినా అక్కడ నుంచి రావాలి, ఎడిటింగ్, రీ రికార్డింగ్ అన్నీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చాయి, షూటింగ్లు చేసినా. ఇప్పుడు అందరూ ఇక్కడ ట్రైన్ అయ్యారు. సో అట్లా ట్రైన్ అవ్వడానికి ఒక దశాబ్ద కాలం పడుతుంది టెక్నీషియన్స్. అంతవరకు టెక్నీషియన్స్ అక్కడ రావాలంటే ఇక్కడ నుంచి రావాలంటే వాళ్ళకి నివాస వసతి ఫస్ట్ కావాలి. ప్లస్ షూటింగ్లు చేస్తున్న చోట్లలో పర్మిషన్ కానీ, మాకు పోలీసు పర్మిషన్స్ కానీ, ఏరియా పర్మిషన్ కానీ ఫ్రీ జోన్గా ఉండాలి. వేలు లక్షలు కట్టండి టూరిజం లాగా కాకుండా మాకు షూటింగ్లు కంటే ఆ కన్వీనియన్స్ ఇవ్వాలి. ప్లస్ ఓపెన్ స్టూడియో కట్టడానికి, ఓపెన్ స్టూడియో కావాలంటే కొన్ని సెంటర్స్ ఉన్నాయి. మార్కెట్ సెంటర్ ఉందనుకో, నిజంగా మార్కెట్కి వెళ్ళి చేయలేము షూటింగ్ ఆర్టిస్టులు పెట్టి. సో మార్కెట్ సెంటర్లు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు రాబోయే ఫిలింలో ఏంటి ఒక సెంటర్ ఉంటుంది, మార్కెట్ సెంటర్, అది కొన్ని ఓపెన్ ప్లేస్లో సెట్ చేస్తారు. ఇప్పుడు మనాడు ఓపెన్ మార్కెట్ స్ట్రీట్ సెట్, ఒక ఊరు సెట్ వేస్తాం. ఇవన్నీ ఇవ్వాలంటే కొంచెం ఓపెన్ ఏరియా తోటి మాకు ల్యాండ్ ఇవ్వాలి. అది ల్యాండ్ ఇచ్చి, అది మీరు గవర్నమెంటే కడతారా? కట్టండి. గవర్నమెంట్ కడితే ఇంకా బెటర్. గవర్నమెంట్ కట్టింది అనుకోండి, మీకు బాగలేదు, వాళ్ళకి ఆస్తులు ఇచ్చారా, ల్యాండ్లు ఇచ్చారా, మీరు గవర్నమెంట్ కట్టండి, చూసుకోవడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇండస్ట్రీ నుంచి తీసుకుని మీరు ఎంప్లాయ్ చేయొచ్చు. లేదు టెక్నికల్గా టెక్నికల్గా ఇట్లో డిగ్రీలు పొందిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. ప్లస్ చిన్న సినిమాలు తీయటానికి ఓ 25 లక్షలు. ఆంధ్రాలో సినిమా తీస్తే ఇగో 50 లక్షలు ఇస్తే వాళ్ళ 25 లక్షలు సరిపోతుంది. 50 లక్షలు, ఎందుకంటే చిన్న సినిమానే 5-6 కోట్లు అవుతుంది. సో చిన్న సినిమా ఇక్కడ తీస్తే, చిన్న సినిమా అంటే ఏంటి లెక్క? ప్రింట్లు. ఏది చిన్న సినిమా అయిపోయింది, ప్రింట్లు 100 స్క్రీన్స్, 100 స్క్రీన్స్ లోపు సినిమా చిన్న సినిమా. 100 పైన అయితే పెద్ద మీరు ఇది వర్తించు. అట్లా 100 స్క్రీన్ల సినిమా, 100 స్క్రీన్ల బడ్జెట్ సినిమా అయితే దానికి ఒక 50 లక్షలు సబ్సిడీ ఇస్తాము, వాళ్ళకి ఈ కన్సెషన్లు ఇస్తాము. గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ షూటింగ్ అప్పుడు మా గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ కానీ, మిగతా గవర్నమెంట్ ప్లేసెస్ కానీ, మా లాడ్జింగ్కి, మా టెక్నీషియన్స్ ఇక్కడ నుంచి విషయాల్లో ఉండటానికి ఇలా చేస్తే ఒక 10 ఏళ్ల కాలంలో ఇక్కడ టాలెంట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ చెయ్యాలి. ఊనే స్టూడియోలకు ల్యాండ్ ఇచ్చేసాం, ప్రొడ్యూసర్స్కి ల్యాండ్ ఇచ్చేసాం అంటే అవ్వదు. కార్మికుల్ని కాన్సన్ట్రేట్ చేసి, మ్యూజిషియన్స్ని కాన్సన్ట్రేట్ చేసి, ఈ 24 క్రాఫ్ట్స్ ఉన్నారు కదా, ఈ 24 క్రాఫ్ట్స్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే, సో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది పని లేని వాళ్ళు, పని ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, వీళ్ళు అక్కడికి వస్తారు. ముందు ఉండటానికి చోటు ఉంటుంది. ఇక్కడ ఉండటానికి చోటు ఉంది, పని లేదు. అదే ఉండటానికి చోటు అక్కడ ఫస్ట్ ఉంటే పని అక్కడ వస్తుంది. ఇక్కడ లేదు పని, అక్కడ మనకు వస్తుంది. ఇక్కడ 20 మందిలో ఒకళ్ళుగా ఉన్నాం, సో అక్కడ 10 మందిలో ఒకళ్ళు కూడా మనకు పనులు వస్తాయి అని చెప్పి వస్తారు చాలామంది టెక్నీషియన్స్. ఇక్కడ పని తెలివితేటలు ఉండి, విషయ పరిజ్ఞానం ఉండి, నాలెడ్జ్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి ఖాళీగా ఉన్నవాళ్ళు చాలామంది వస్తారు. సో వాళ్ళని లాగటం కోసం ఇవన్నీ చెయ్యాలి. ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయదు. ప్రభుత్వంకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు ప్రభుత్వానికి పెద్ద ఇంట్రెస్ట్? దీని మీద ఆదాయం 2000 కోట్లు. ఇండస్ట్రీ వల్ల వాళ్ళకి వచ్చే ఆదాయం 2000 కోట్లు. ఒక ప్రభుత్వానికి 2000 కోట్లు ఎంత వాళ్ళకి ఏమవసరం? సో వాళ్ళకి అందుకని వాళ్ళు చెయ్యరు. మనం వెంటపడాలి, మన ఇండస్ట్రీ వెంటపడాలి, మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారో వాళ్ళు వెంటపడాలి. ప్రభుత్వం వెనక వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు అటు ప్రభుత్వంతో, ఇటు ఇండస్ట్రీతోటి సంధానకర్తగా ఉంటూ, హీరోలతో మాట్లాడుతూ, మీరు ఇలాగ స్టేట్మెంట్ ఇవ్వండి, మీరందరూ కలిసి ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మా ఆర్టిస్టులు అందరూ కూడా, హీరోలందరూ కూడా ఒక సినిమా ఇక్కడ చేస్తే ఒక సినిమా అక్కడ చేస్తాము
చాలు. మీరు నష్టపోయేది ఏం లేదు ఆ మాట అనటం వల్ల. నష్టపోయేది ఏమి లేదు. హీరోలకి ఏం నష్టపోతారు వాళ్ళు? ఒక సినిమా ఇక్కడ చేస్తారు, ఒక సినిమా అక్కడ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ నుండి చేస్తూ ఫారిన్కి వెళ్ళేసి అక్కడ చేస్తారు, అక్కడ నుంచి చేస్తారు, అక్కడ నుంచి ఫారిన్ వెళ్తారు. పెద్ద తేడా లేదు. మీకు అవుట్డోర్లే చేసేది, మీరేం స్టూడియోలు చేయట్లేదు. ఎక్కువ స్టూడియోలో చేసేవాళ్ళు తక్కువ. ఇవాళ స్టూడియోలో ఓన్లీ గ్రాఫిక్స్ టెక్నికల్ వాటికి తప్పితే మెయిన్గా సెట్లలో షూటింగ్ అనేది తగ్గిపోయింది. ఏదో ఒకటేరా చేస్తారని తగ్గిపోయింది. సో ఈ ఓపెన్ సెట్స్కి ల్యాండ్ ఇవ్వండి. ఓపెన్ సెట్స్కి ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో పోలీస్ స్టేషన్ సెట్టు, ఒక హాస్పిటల్ సెట్టు, ఒక హైటెక్ ఆఫీసు, సాఫ్ట్వేర్ ఆఫీసు బిల్డింగ్ లాగా అవుట్ స్ట్రక్చర్స్ వేసుకుంటారు. ఓపెన్ ప్లేస్ కావాలి. మీరేమో ఈ స్ట్రక్చర్స్ వేయక్కర్లా. ఓపెన్ ప్లేస్ ఇచ్చి ఓపెన్ స్టూడియోకి కనుక మీరు ప్లేస్మెంట్ ఇస్తే మా టెక్నీషియన్స్ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఇట్లా సెట్లు ఇక్కడ జలగం ఆయన చెన్నారెడ్డి దీని దగ్గర మనాడు ఇట్లా సుకుమార్ అక్కడే సెట్ వేస్తున్నాడు కదా, అక్కడ ఎన్ని సెట్లు వేస్తున్నారు. అట్లా ఓపెన్ సెట్లు వేసుకుంటాం, బ్రహ్మాండంగా సెట్ వేసుకుని ఇక్కడ తీసుకుంటాం. ఎక్కడెక్కడో సెట్లు వేసే బదులు మీరు అక్కడ వైజాగ్లో ల్యాండ్ ఇస్తారా, రాజమండ్రిలో ఇస్తారా, ఎనీవేర్. ఒకప్పుడు రాజమండ్రికి చరిత్ర ఉంది. ఫస్ట్ స్టూడియో ఉండేది రాజమండ్రిలో గతంలో, ఇప్పుడు చాలా కాలం ఉంది చరిత్ర. సో రాజమండ్రిలో ఇవ్వండి. కళాకారులు ప్రదేశం రాజమండ్రి అనేది కళాకారుల ప్రదేశం. వైజాగ్ కళాకారులు. రాజమండ్రి అయితే వైజాగ్ దగ్గర ఉంటుంది, విజయవాడ తెనాలి దగ్గర ఉంటుంది. సో ఏదైనా అంటే ప్లాన్ చేయాలి. దీనికి చిత్తశుద్ధి ఎవరికి కావాలంటే ఫస్ట్ మా ఇండస్ట్రీ మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూడా మన తెలుగు ఇండస్ట్రీ ఉండాలి అనే విషయ పరిజ్ఞానం, అనే విజ్ఞానం, అనే ఇది మనకు ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ సొమ్మే కాదు అక్కడ సొమ్ము తింటున్నాం, అక్కడ సొమ్ము తింటూ ఇక్కడ కడుతున్నాం. అది భావేం కాదు. ఆ ప్రేక్షకులు ఇస్తున్న సొమ్ము తింటున్నాము. మన నోటికి వెళ్ళే ముద్దలో వాళ్ళ భాగం కూడా ఉంది, ఆ ప్రేక్షకుల భాగం కూడా ఉంది. అది మనం గుర్తుపెట్టుకుని ఆ విశ్వాసంతో అక్కడికి కూడా మన కళాకారులకి మన వాళ్ళకి పని కల్పించేలా మన ఇండస్ట్రీ అక్కడ కూడా ఇంకో ఇండస్ట్రీ ఏర్పడాలి అనే తపన, తాపత్రయం, చిత్తశుద్ధి, బుద్ధి, సంస్కారం ఉండవలసింది మా ఇండస్ట్రీకి ఎఫ్డిసి చైర్మన్. వీళ్ళిద్దరూ ఉంటేనే ప్రభుత్వం కదులుతుంది. సార్